యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము లైవ్లో ఆయన చెప్తూ ఉన్నారు, తన శిష్యులతో చెప్తున్నారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు అభ్యంతరపడిపోతారు. కనుక బ్లాక్మెయిలింగ్కి లోబడిపోతుంటారు, ప్రలోభాలనికి లోబడిపోతుంటారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. ఇదంతా ఫ్యూచర్ని యేసుప్రభు చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అక్రమం విస్తరించే చేత అనేకుల్లో ప్రేమ చల్లారును. మరి అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమనంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. సువార్త